ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికిని చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. పూర్ణుడా గణనాథుడా యేసురాజా నీకే స్తోత్రము, పూజనీయుడా నీకే స్తోత్రము. ప్రేమ పూర్ణుడా గణనాథుడా యేసురాజా నీకే స్తోత్రము, పూజనీయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, యెరూషలేము పట్టణమునకు 12 గుమ్మములున్నవి. ఆ 12 గుమ్మములలో ఒక గుమ్మము పేరు నీటి గుమ్మము. ఈ నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఇశ్రాయేలు ప్రజలు గ్రహింపుతో వినగలిగినటువంటి స్త్రీ పురుషులు అనేక మంది అక్కడ ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు దైవజనుడైన ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచుండగా దేవుని సన్నిధానములో నిలుచుండి శ్రద్ధతో దేవుని వాక్యమును వినుచూ ఉన్నారు. ఉత్సాహగానము చేయుచు ఆలయములో ప్రవేశించుడి, హల్లెలూయా గీతాలు పాడుచు ఆనందించి ఆరాధించేదం. ఉత్సాహగానము చేయుచు ఆలయములో ప్రవేశించుడి, హల్లెలూయా గీతాలు పాడుచు ఆనందించి ఆరాధించేదం. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టము. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టము. 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, జీవముగల దేవుని వాక్యములను వినుట కొరకు మనమందరమును దేవుని మందిరములో ప్రవేశించుదుముగాక. ఆయన సన్నిధానములో శ్రద్ధగా దేవుని వాక్కులను విని ధ్యానించి వాటిని అనుసరించి జీవితములను ధన్యము చేసుకొందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. బలిపీఠము చెంతనే మాకు నివాసము దొరికెను, నీ బలియాగము తలంచుచు స్తోత్ర బలి అర్పించెదం. నీ బలిపీఠము చెంతనే మాకు నివాసము దొరికెను, నీ బలియాగము తలంచుచు స్తోత్ర బలి అర్పించెదం. నీ మందిరములో మా దినములన్నీయు తంతి వాయిద్యములతో స్తుతించెదము. నీ మందిరములో మా దినములన్నీయు తంతి వాయిద్యములతో స్తుతించెదము. తంతి వాయిద్యములతో స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా